జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పరిధిలోని 3 మండలాల ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన మై ఆటో ఈజ్ సేఫ్ సురక్షిత ప్రయాణం అనే కార్యక్రమాన్ని వెల్లుల్ల రోడ్లోనే విఆర్ఎం గార్డెన్ లో నిర్వహించారు. ప్రయాణికులకు ఆటో డ్రైవర్లకు సురక్షిత ప్రయాణం నిమిత్తం స్కానర్లు ఏర్పాటు చేయడం సంతోషమని పలువురు డ్రైవర్లు అన్నారు. ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలకు పూర్తి భద్రత ఉండి ప్రయాణికులు అధికంగా ఆటోలలో ప్రయాణించడం జరుగుతుందని, దానివల్ల ఆటో నడుపుకొని జీవించేవారు ఆర్థికంగా బలపడతారన్నారు. ఆటోలకు అన్ని రకాల పర్మిషన్లు తీసుకుని ప్రభుత్వానికి సహకరించగలరని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రయాణికులు సురక్షంగా ప్రయాణించేందుకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని, అవాంఛనీయ అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లయితే ఈ స్కానర్ ద్వారా నేరస్తులను పట్టుకోవడానికి తోడ్పాటవుతుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రెస్పాన్సిబుల్ ఆటో డ్రైవర్గా ఇక్కడ పోలీస్ ఈ సైడ్లో ట్రాఫిక్ వచ్చారు. దానికి ధన్యవాదాలు. సో నేను అదే చెప్తాను, మన పోలీస్ పని అది పోలీసింగ్ ఒకటి చెప్పే సొసైటీలో ఏదైనా క్రైమ్ జరగకుండా చూడాలి. అది పోలీసింగ్ ఒక పని. దీంట్లో పోలీస్కి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఇంకా పెద్ద గైడెన్స్ చూసుకునే తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, రెస్పాన్సిబుల్ ఆటో డ్రైవర్గా ఇక్కడ పోలీస్ ఈ సైడ్లో ట్రాఫిక్ వచ్చారు. దానికి ధన్యవాదాలు. సో నేను అదే చెప్తాను, మన పోలీస్ పని అది పోలీసింగ్ ఒకటి చెప్పే సొసైటీలో ఏదైనా క్రైమ్ జరగకుండా చూడాలి. అది పోలీసింగ్ ఒక పని. దీంట్లో పోలీస్కి ఈ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మై ఆటో ఈ సేఫ్ ప్రోగ్రాం భాగంగా మనం మెట్టపల్లి మండలంలో ఈ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేశాము. ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపు 2100 ఆటోస్ మై ఆటో సేఫ్ ప్రోగ్రాం భాగంగా రిజిస్టర్ అయినాయి. ఈ ప్రోగ్రాం ఉద్దేశం మెయిన్లీ సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్, ఎస్పెషలీ ది ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్. సో ఈ ప్రోగ్రాంలో మనం ఆటోస్కి రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము. అక్కడ ఆటోలో ఒక బోర్డు ఇస్తాము. దీంట్లో ఆటో డ్రైవర్ నంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఒకటి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీనికి స్కాన్ చేసి ఎవరికి ఇబ్బంది పడితే ఆ స్కాన్ చేసి ఆ కంప్లైంట్ రాసి మన పోలీస్ వాళ్ళకి వస్తాయి. డైలీ మనం ఆ కంప్లైంట్స్కి మానిటర్ చేస్తున్నాము అండ్ ఆ కంప్లైంట్ పరంగా మనం చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చిన అందరూ ఆటో డ్రైవర్స్, వాళ్ళ యూనియన్ లీడర్స్, మన పోలీస్ సిబ్బందులు, మన ఆఫీసర్స్ అండ్ మున్సిపాలిటీ వాళ్ళు అండ్ ఎంవీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇక్కడ ఈ యాక్సిడెంట్స్ మన దగ్గర ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ మెయిన్లీ 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి, 63, 563 అండ్ 61. సో అక్కడ యాక్సిడెంట్స్ కూడా కొన్ని మనం అబ్జర్వ్ చేశాము. హాట్స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి మనం అందరూ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎన్హెచ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏఈ గారు అండ్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనం అందరు కలిసి కొన్ని హాట్స్పాట్ విజిట్ చేసాము. ఆ హాట్స్పాట్స్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏమేమి మనకి యాక్సిడెంట్ తగ్గడానికి అవసరం ఉంటుంది, సైన్ బోర్డ్ కానీ, అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ, అండ్ షోల్డర్స్, ఇప్పుడు నేరో రోడ్లో షోల్డర్స్
పెంచాలా దాని గురించి కానీ ఏదైనా రేడియం స్పీకర్ పెట్టాలా క్యాట్ ఐ పెట్టాలా దాని గురించి మనం అనలైజ్ చేసాం. సో కొన్ని మన కమ్యూనిటీ భాగంగా కూడా కొన్ని పెడుతున్నాము అండ్ కొన్ని మన తరఫు నుంచి కూడా కొంచెం పెడుతున్నాము. అండ్ ఎక్కువ అవసరం ఉంటే మనం ఎన్హెచ్ డిపార్ట్మెంట్కి రాసాము అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి కూడా రాసాము. సో definitely we will try to decrease the fatality, first the accident and also the fatalities also. So దీని కింద మనం ఇదే ప్రోగ్రామ్ కింద ఇంతకు ముందే మనం ఈ హాట్స్పాట్ దగ్గర ఉన్న షాప్ కీపర్స్ కానీ పాన్ డబ్బా వాళ్ళు కానీ అండ్ అక్కడ ఉన్న రెసిడెంట్స్ వాళ్ళకి ఒక ఐఎంఏ తరఫు నుంచి ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ అండ్ సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. సో దాట్ వాళ్ళు ఈ గోల్డెన్ అవర్ లోపల అర్లీగా రెస్పాండ్ అయ్యి